ఏంటి? నా బ్రష్ ఏది మామా? ఎదురుంగా బ్రష్ పెట్టుకొని బ్రష్ ఏదంటావేంటే? అది శ్వేత బ్రష్. నేను అడిగింది నా బ్రష్. నీ బ్రషా? అంటే నువ్వు శ్వేతవు కదా? శ్వేతనే శ్వేతనే. మరి నా బ్రష్ అంటావే? కడుక్కో. వేధవ జన్మ. దాని వేషంలోకి వచ్చేసరికి ఎంగిలి బతుకైపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? కడుక్కోపో. అలాగే. అదేంటి బ్రష్ ఉంచుకొని వేలుతో కడుక్కుంటున్నావు? అరిగిపోతాయని. ఏంటి పండ్లా? కాదు, బ్రష్ బ్రష్. సర్లే, టైం అవుతుంది, త్వరగా స్నానం చేసిరా పో. అలాగే. ఏ ఆగు. ఆగవే. మళ్ళీ ఏమైంది? రుద్దుకుంటే సబ్బు అరిగిపోతుందని స్నానం కూడా చెయ్యవు. నేను చేయిస్తా పదా. నువ్వొచ్చి చేయిస్తావా? చిచ్చి, బుద్ధి లేదురా, సిగ్గులేని విధవా. అవ్వా అవ్వా అవ్వా, ఎవరికైనా తెలిస్తే నవ్విపోతారు. ఈ మాట నువ్వన్నావు కాబట్టి సరిపోయింది. అదే వేరే వాడనుంటేనా నరికి పోగలు పెట్టుండేదాన్ని. ఏమైంది దీనికి? అంత వింత వింతగా ప్రవర్తిస్తుంది. ఏమై ఉంటదబ్బా? నేను లోపల స్నానం చేస్తుంటే తలుపు దగ్గర ఏం చేస్తున్నావురా? అది 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 నువ్వింత వెదవి కాబట్టే నీ పెళ్ళప్ప ఆరిపోయిందిరా. ఇంకా ఇక్కడే నిలబడి చూస్తావేంట్రా? బయటికి చావు. అలాగే అత్తయ్య గారు. అయ్యో, రాను రాను నేను కూడా మారిపోతున్నాను. కర్మ. వామ్మో. నేను రెడీ, స్కూల్కి వెళ్ళొస్తాను. నా బంగారు తల్లి ఎంత బాగా రెడీ అయిందో. నన్ను ముద్దు పెట్టుకున్నావా? అవును. ఓరి భగవంతుడా, ఎంతకి తగ్గించావురా వెధవా. ఇప్పుడు తప్పేముందే? చేయాల్సిన విధవ పని అంతా చేసి ఇప్పుడు తప్పేంటి అని అడుగుతున్నావా? నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకొని పోతావు. అయ్యో దేవుడా, ఏంటయ్యా ఈ దారుణం? అల్లుడు అని నమ్మొస్తే ఇంత నీచానికి ఒడిగడతావా? నిన్ను వదలనురా, నిన్ను వదలను. ఒరే, నువ్వు అయిపోయావురా, నా చేతుల్లో. శ్వేత, ఏమైందే నీకు? ముద్దు పెట్టింది మీ మామే. మామ అంటే తండ్రితో సమానం. తండ్రా అంటే అల్లుడు కొడుకుతో సమానమనే కదా? అవును. నువ్వు కొడుకువైతే నన్ను తల్లిని. బిడ్డ తల్లికి ముద్దు పెట్టడంలో తప్పే ఉందిలేరా. సర్లేరా, నిన్ను నా కొడుకు అనుకుంటానులే. సరే, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. తుఫాను వచ్చి వెలిసినట్టుంది. దీన్ని అర్జెంటుగా సైకాట్రిస్ట్ చూపించాలి. అమ్మో వద్దులే, వాణ్ణి టార్చర్ చేసి చంపుతుంది. అమ్మో. ఏదో చేయరా.
అవులే గాని పేపర్ చదవమన్నా చదవలే గందుకే కొట్టినా. నానమ్మ గారితో తన్నులు తినే బదులు ఆ పేపర్ ఏదో చదవచ్చు కదండి. ఏంటమ్మా చదివేది? ఒకసారి పేపర్ చూడు. అదేంటండి పేపర్ నలో ముక్కలు చేశారు? చేసింది నేను కాదు, అమ్మ. నానమ్మ గారా? ఎందుకు నానమ్మ గారండి? అబ్బా, ఈ రమ్మి మళ్ళీ ట్రై చేయాల్సింది. ఏం రావులేగా, నీకు పేకాడ్డమేనా? పేపర్ చదవ నీకొచ్చా? బాగొచ్చమ్మా. అచ్చా ఆ. గట్లనా? అయితే గీ పేపర్ చదువురా. ఓకేనమ్మా. గిట్లా కాదురా, మరి ఎట్లమ్మా? నా పేపర్ ని ఇదిగా ఇదిగా. ఏంటమ్మా పేపర్ చింపేస్తున్నావు? అమ్మా అమ్మా చింపేస్తున్నావు ఏంటమ్మా? ఇదిగా 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 ఇదిగా. సూపర్. ఈ ముక్కలన్నీ అతకబెట్టి అప్పుడు చదువు. అతికిచ్చి చదవాలా? నా వల్ల కాదమ్మా. నా వల్ల అవుతుందిరా. చదవటమా అమ్మా? కాదురా, బొక్కలు ఎరగొట్టడం. చదువురా. అలా చినిగిన పేపర్ చదువని పైనుంచి కింది దాకా చిరిగిపోయిందాకా కొట్టింది అమ్మ. ఆ ముక్కల్ని ఎలా చదువుతారు నానమ్మ గారండి? చదవాలే, లేకుంటే సావాలే. అమ్మా ఆపమ్మా. అమ్మా నీ చేతిలో దెబ్బలు తినలేక పాపం వాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. ఏం రో, నిన్ను కూడా కొట్టమంటవా ఏంది? వద్దులే, తండ్రిని కొట్టిన పాపం నాకు చుట్టుకుంటది. రేయ్ రంగా, నీళ్లు తెస్తావా? దొంచుడు దంచమంటవా? ఎరా రేయ్, అమ్మ చేతిలో దెబ్బలు తినకపోతే ఆ నీళ్లు తెచ్చియచ్చు కదా. ఏంట్రా తెచ్చేది? లేదు కాదు, ప్రపంచంలో ఎవడైనా దీంతో నీళ్లు తెస్తాడా చెప్పు? పసువా పసువా పశువా? ఏంటమ్మా? ఒక గ్లాస్ నీళ్లు తెస్తావా? నీకోసం ఒక గ్లాస్ ఏంటమ్మా, పెద్ద బిందె తెస్తాను. అబ్బచ్చా, ఇదిగోరా బిందె తీసుకో. ఆగాగు, ఇదిగా దీంతో తెచ్చి బిందెలు పోయాల. అమ్మా నువ్వు మతిలాగా మాట్లాడుతున్నావు గాని దీంతో నీళ్ళు ఏమన్నా వస్తాయా? ఎవడన్నా తెస్తాడా? నువ్వు తెస్తావు కదరా. దీంతో కష్టం అమ్మా. దీంతో ఇంకా కష్టంరా. అమ్మా నువ్వు ఆవేశపడమాక, నేను దీంతో తెస్తా. ఏంటి ఇక్కడ పెట్టి అక్కడి నుంచి తేవాలి? ఎక్కడ ఎక్కడ వచ్చిందిరా నీళ్ళు? నా వల్ల కాదమ్మా. అలా చుక్క చుక్క నీళ్లు ఈ టీ జల్లెడితో తెచ్చి నింపుతుంటే ఆ బిందె ఎప్పుడు నిండుద్దిరా? నీ పెండ్ల మీదరా? మేకప్ దానా ఏడు తెచ్చినవే? చెప్పండి అత్తయ్య గారు. వదినా, నేను చేతుని అమ్మని కాదు, అదే మీ అత్తగారిని కాదు. వదినా, మేమందరం పైనుంటే నువ్వు కింద చూసి మాట్లాడుతున్నావేంటి వదినా? ఏం చెప్పమంటావు చేతు, మీ అమ్మ దెయ్యం ఉంది కదా. అమ్మో, సారీ అత్తయ్య గారు, మీరున్నారని అనుకోలేదు. మీ అమ్మ ఒక ముగ్గు వేయమంటే వేయబోయాను చేతు, అప్పుడే తెలిసింది. ఏమిటి? నన్ను టార్చర్ చేయడానికి ఆ ముగ్గు వేయమందని.
ఒక ఐస్ క్రీమ్ ఇవ్వా? బాగుంది. మేకప్ దానా ఇట్లా రాయే. ఏంటత్తయ్య గారు? ఇంటి ముందు ముగ్గేసినావే? లేదత్తయ్య గారు. అయితే నీకు టిఫిన్ కట్టే. టిఫిన్ కట్టు. టిఫిన్ కావాలనే? గట్లయితే ముగ్గేయాల. ఓస్ ముగ్గేగా వేసేస్తాను అత్తయ్య గారు. వెరీ గుడ్. ఇదిగా ముగ్గే. ఎక్కడా? అదిగా గానే. దీంట్లోనా? అవునే, నీళ్ళ మీదనే వెయ్యాలి. అయ్యో ఛీ! నీళ్ళ మీద ముగ్గెలా నిలబడుతుందండి? నీళ్ళ మీద నువ్వు వేయకపోతే నీ ఒంటి మీద నేనేస్తాను ముగ్గు. ముగ్గేయమంటే ఏం చేస్తున్నావే? అత్తయ్య గారు ముగ్గు నిలబట్టలేదు అత్తయ్య గారు. గట్లనే వెయ్యాలి. వేస్తున్నాను కదా, ఎందుకు కొడతారు? అలా నీటి మీద ముగ్గు వేసి వేసి అబ్బో పొంగిపోయిన వంకాయలు అయిపోయాను చైతు. ఏంటమ్మా ఇదంతా? పాపం వదిన చూడు ఎలా అయిపోయిందో. ఒరే వదిందేముందిరా, ఒక్కసారి నా పెళ్ళాన్ని చూడరా. ఏంట్రా? రారా చూపిస్తాను, మీరు కూడా రండి. వస్తున్నా చూడరా. వదినా ఏమైంది బుజ్జి? ఏం చేస్తున్నావు? ఇల్లు ఓడుస్తున్నాను చైతు. ఇల్లా? దేంతో? ఈకతో చైతు. కోడీకతో ఇల్లు ఊడుస్తున్నావా? వస్తే నగలదానా ఏడున్నవే? ఏ జల్దిరా. ఏంటత్తయ్య గారు? ఇల్లు ఉడసవే. మీరు నన్ను నన్ను ఇల్లుడమంటున్నారు అత్తయ్య గారు? అది నా మహాభాగ్యం అత్తయ్య గారు. మీరు చెబితే ఇల్లేంటి గోల్కొండ ఇల్లు అయినా ఎడం చేత్తో ఊడ్చేస్తాను. నాకు నచ్చినవే నగలదానా. థాంక్స్ అత్తయ్య గారు. కాకపోతే నువ్వు ఊడవలసింది చీపురుతో కాదే, మరి ఇదిగా దేంతో. ఈ ఈకతో ఎలా ఊడుస్తారు అత్తయ్య గారు? నవ్వుతారు. నోటు తాళ పట్టుకుని ఇలా వంగి ఇలా 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 అని ఊడవాలి. నేను ఉడుస్తానే. ఇలా ఇలా ఇలా. అలా రోడ్లు ఊడ్చే మిషన్ లాగా తల ఊపుతూనే ఉన్నాను చైతు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకా వాళ్ళకి టార్చర్ ఆపేయమ్మా. నానమ్మ గారండి ప్లీజ్ అండి, పాపమండి. ఎంత కాదనుకున్నా వీళ్ళందరూ మన వాళ్ళే కదండి, వదిలేయండి. గట్లనే గీత చెప్పింది కదా, అందుకే వదిలేస్తున్నా. థ్యాంక్స్ అమ్మా తల్లి. గీత స్కూల్ కి టైం అవుతుంది, వెళ్దాం పద. నేను కూడా వస్తా, జరాగుండ్రే. రండి నానమ్మ గారండి. గీత జాగ్రత్తగా వెళ్ళరామ్మా స్కూల్ కి. జాగ్రత్తగా వెళ్తాదిలే. ఏ నువ్వురా. బాయ్. నేనేంటో ఈ స్కూల్ డ్రెస్ వేసుకోవడం ఏంటో. అబ్బో
ఎన్నాళ్ళైంది నాన్న నిన్ను చూసి. ఏంటిది నన్ను చూస్తూనే శ్వేత ఎగిరిపడేది, ఈరోజేంటి ఇంత ప్రేమగా వచ్చి కౌగిలించుకుంది? బహుశా నన్ను క్షమించినట్టుంది. ఎలా ఉన్నావు నాన్న? వేలకి తింటున్నావా? ఆ పిల్ల దయ్యం తిననిస్తుందా? పిల్లదయ్యమా? ఎవరమ్మా? ఇంకెవరు? ఆ శ్వేతరా. శ్వేత? శ్వేత నువ్వే కదమ్మా? అవును కదూ. అదే నాన్న, టైంకి తింటున్నావా లేదా అని అడుగుతున్నాను. తింటున్నాను తల్లి. ఏమో నాన్న, రాక రాక అమెరికా నుండి వస్తే దగ్గరుండి చూసుకునే అదృష్టమే లేకుండా పోయింది. అంతా నా కర్మ. ఏయ్ ముసలి, ఏందే రోడ్డు మీద గట్లా సోది పెట్టినావు? అయినా నువ్వేంది ఆ ముసలిదంతా సోది పెట్టినావు? నాతో కాకపోతే నీతో మాట్లాడతాడా? వాడు నా కొడుకు. ఏంటి? నేను నీ కొడుకునా? చల్ని తల్లి, తల్లివైతే తొక్కల ప్రేమ తర్వాత చూపించుకో. రే పోదాం నాడు. ఆగు ఆ? నాన్న చైతు, అదంతగా రెచ్చిపోతుంటే మాట్లాడవేంట్రా? దాన్ని గట్టిగా చెప్పు. ఏయ్ ఏందే నాకు చెప్పేది? ఎంత నీ కొడుకైనా నాకు తండ్రే. ఏంటి నేను నీకు తండ్రినా? దేవుడా, అసలు ఏంటి టార్చరు? అమ్మ మాట్లాడాల్సినవన్నీ కూతురు మాట్లాడుతోంది, కూతురు అనాల్సినవన్నీ అమ్మ అంటోంది. అసలు వీళ్ళిద్దరికి ఏమైంది? ఎందుకిద్దరు ఇలా మాట్లాడుతున్నారు? నేనేం చెప్తే అది చేస్తాడు, నేను ఎలా చెప్తే అలా వింటాడు. అలాగా? అయితే తల్లిగా కాకుండా కూతురుగా అడుగుతాను చూడు. నాన్న, నానమ్మ గారి మాటలు విన్నావా? మీరు ఆవిడ మాట జవదాటరంట. ఆమె గీసిన గీత దాటిపోరంట. ఆమె కోసం కన్న కూతుర్ని కూడా వదులుకుంటారంట. నిజమా నాన్న? మీకు కూతురు అక్కర్లేదా? కూతురుని ఎలా వదులుకుంటానమ్మా? ఏందిరా నీ ఉద్దేశం? గీ పొట్టిదాని కోసం తల్లిని వదులుకుంటావురా? చెప్పు నాన్న, నీకన్నా నాకు శ్వేత ఎక్కువని, ఎవరైనా నాకు శ్వేత తర్వాతే అని చెప్పు. అరే చెప్పరాబాయ్ చేతుగా, గీ దునియాలో అమ్మే నాకు ముఖ్యమని, అమ్మే నాకు ప్రాణమని, అమ్మ లేకపోతే నేను లేనని చెప్పు. చెప్పరాబాయ్ చెప్పు. చెప్పు నాన్న, నీకు నేను కావాలా, నానమ్మ కావాలా? చూడవే, నాకు తల్లే కావాలంటాడు. చూడవే, నాకు అమ్మే కావాలంటాడు. ఎంతైనా అమ్మ కూచి కదా. నువ్విప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు నీతో మాట్లాడను నాన్న. అది కాదమ్మా. చెప్పరా రై, అమ్మ కావాలని చెప్పు. దాన్ని నోరు మోయించు, లేకపోతే నీ ముఖ గిట్లా చూడ. నేను చెప్పేది విన్నమ్మా. చెప్పు నాన్న. చెప్పరా, నీకు అమ్మ కావాలనా కూతురు కావాలనా? ఇలా అడిగితే ఏ కొడుకు చెప్పలేడమ్మా. కానీ చెప్పాలరా, నేను వినాలా? చెప్పు చెప్పు, నీకు నేను కావాలా నీ కూతురు నాకు కావాలా? నా కూతురే కావాలి, నాకు నా కూతురే కావాలి, నాకు నా కూతురే కావాలి, నాకు నా కూతురే కావాలి, నాకు నా కూతురే కావాలి. కూతురా? ఏమన్నావురా? నీ కూతురు కావాలనా? అవునమ్మా, నిన్ను ప్రేమించడానికి, నీకు ప్రేమని పంచడానికి నేను కాకపోయినా ఇంకో 3 కొడుకులున్నారు. కానీ నా బిడ్డకి ఎవరున్నారమ్మా? నేను తప్ప. అది నాన్న అని పిలిస్తే అమ్మ అని పలకాల్సింది నేనే కదమ్మా. అందుకే నాకు నా కూతురే కావాలి. థ్యాంక్స్ 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 రా చేతు, థ్యాంక్స్ రా. నేను కూతురే కావాలి అంటే నన్ను అమ్మ తిడుతుందనుకున్నాను, కానీ నాకు థ్యాంక్స్ చెప్తోందేంటి? నీ ప్రేమ ఏందో ఇప్పుడే అర్థమైంది. నాకు ఇప్పుడే అర్థమైందిరా. నీ ప్రేమ నేను అర్థం చేసుకున్నాను రా. థ్యాంక్స్ అమ్మా. ఏమ్మా, నువ్వు కొడుకున్నట్టే చెప్పాను, ఇప్పుడు నీకు హ్యాపీయా? చెత్త విధవా, నన్ను కావాలని చెప్పమంటే దాన్ని కావాలని చెప్పావేంట్రా? వస్తాయి పొట్టిదా, నన్ను విట్రావే. ఏ ముసలి ఆగు, ఏ
ముసలి ఏం జరుగుతోంది? ఏయ్, వదలు, వదలు, ముసలి, వదలు. ఛీ, ఏయ్ ఏం మాయ చేసావే? నా కొడుకు నీ వైపు తిరిగిపోయాడు. మాయలు చేసుడు, మనుషుల్ని పైనుంచి తోసుడు, కొంపలు కూల్చుడు అవన్నీ నీ పనులే. గసుండి పనులు నాకు చేతగావు. ఓహో, నంగ నచ్చి తుంగపురంలో మాట్లాడుకు. నువ్వేం మాయ చేయకుండానే నా కొడుకు నన్నే వద్దంటాడా? నాకంటూ నువ్వే ఎక్కువ అంటాడా? అమ్మ తప్ప ఏది వద్దనేవాడు నీకోసం అమ్మని వద్దు అంటున్నాడు. గట్లయితే నన్నేం చేయమంటవే? అసలు కన్నా కొసరు ముద్దు కదా. గట్ల నీ ముసలి ఫేస్ మీద విరక్తి పుట్టుంటదే. కూతుర్ని కాబట్టి నా వైపు వచ్చుంటాడు. ఆ వస్తాడే వస్తాడు. నా కొడుకు నాకు కాకుండా చేస్తే చంపేస్తా. ఛల్! నీ కొడుకు కోసం నువ్వంత బాధపడిపోతున్నావే, మరి నాకు తల్లిని లేకుండా చేసినందుకు నేనెంత బాధపడాలే? నాకు తల్లిని లేకుండా చేసినందుకు నేనెంతమందిని చంపాలనే? ఏయ్ మర్యాదగా నా కొడుకు నాకు వదిలేయ్, లేదంటే లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావే? ఏం చేస్తావే? చంపేస్తా చంపేస్తా.